కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, అసలు కోటీశ్వరులు అయ్యేదానికి సంకేతాలు ఏమొస్తాయి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వీడియో. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని చెప్తున్నాను. ఇందులో కోటీశ్వరుడు అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కలగంటారు, కష్టపడతారు. అయినా సరే పనులు కొంతమందికి అవుతూ ఉంటాయి, కొంతమందికి డిలే అవుతూ ఉంటాయి. ఈజీ అర్నింగ్ మనీ కొంతమందికి వచ్చేస్తాయి, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా గ్రాఫ్ ఎలాగ వెళ్ళిపోద్ది అంటే ఏ సుబ్రహ్మరెడ్డి గారిలాగా, లేకపోతే అంబానీ గారిలాగో, లేకపోతే రామోజీరావు గారిలాగో బండి వెళ్ళిపోవాలని ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. హార్డ్ ఎర్న్డ్ మనీ అని ఉంటుంది, చాలా కష్టపడాలి. వాళ్ళకి పాపం సుబ్రహ్మరెడ్డి గారు కానీ, మరి రామోజీరావు గారు కానీ, తర్వాత వీళ్ళెవరికి కూడా అంత ఈజీగా ఏం రాలేదు, కష్టపడ్డారు దాని వెనక. హార్డ్ ఎర్న్డ్ మనీ అంటే చాలా ఎక్కువ కష్టపడినా కూడా మనకి 100 రూపాయలే వస్తూ ఉంటుంది. ఇది ఎందువలన అంటే మనమే అలా కోరుకొని మనం పుట్టామన్నమాట. కిక్ సినిమా చూసారా? కిక్ సినిమాలో రవితేజ ఏమంటాడు, నాకు ఏది కూడా ఫ్రీగా వద్దు, వెంటనే వద్దు, కష్టపడాలా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కోసం ఏమని చెప్తాడు, మళ్ళీ రక్షిస్తానని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకే ఫోన్ చేసి, ఇగో మీ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పి పిలిపిస్తాడు. వెనకాల వాళ్ళు తరమడం, హీరోయిన్లు పరిగెట్టిస్తాడు, లాస్ట్లో పెళ్లి చేస్తాడు. అట్లా అనమాట. లాస్ట్కి ఫైనల్గా మంచిగా చేస్తాడు. కోటీశ్వరులు అవ్వడానికి ఫస్ట్ ఏంటంటే మీకు తెల్లని పక్షులు కనబడుతూ ఉంటాయి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, తెల్లటి గుడ్లగోప మీ ఇంటి ముందు, తీగ ముందు కానీ మీ ఇంట్లో కానీ రావడం జరుగుతుంది. తర్వాత ఎక్కడికి మీరు వెళ్ళండి, సుగంధ ద్రవ్యాల వాసన మీ ఇంట్లో వస్తూ ఉంటుంది. అంటే మార్వాడి వాళ్ళ ఇళ్ళల్లో చూడండి, మంచి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ వెలిగిస్తాం, ఇస్కాన్లో దొరికే సెంట్లలాగా, అగరబత్తీలాగా, అలాంటి స్మెల్ బాగా వస్తూ ఉంటుంది. అంతేకాదు మనకి మంచి మంచి గురువులు, మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, పరిచయాలు అవుతూ ఉంటారు. ఇంకో సంకేతాలు కూడా ఉంటాయండి. చెడ్డోళ్ళు ఆటోమేటిక్ కాళ్ళే కట్ అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి పైన కొంగల గుంపు బాగా ఎగురుతూ అన్నీ ఒకేసారి సాయంత్రం సమయంలో మీకు కనబడతాయి, ఉదయం సమయంలో మీకు కనబడతాయి. ఏ సమయంలో కనబడినా సరే మీకు కోటీశ్వరులు అయ్యేటటువంటి సంకేతాలు ఇవి. అలాగే మీరు ఎవరినైతే, ఏ వ్యక్తినైతే మీరు కలవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వచ్చి మీకు తలుపు ఠక్ ఠక్ మన కొట్టి అతనే మీకు ఎదురవుతాడు. ఈ రకంగా అనేకమైనటువంటి లక్షణాలు మనకి కోటీశ్వరుల లక్షణాలు కనబడతాయి. స్లోగా మనం తెలుసుకుందాం. ఇలా మనకి అనేకమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది 12 రాశుల మీద ఏ విధంగా కనబడుతున్నాయి అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులారాశికి వారికి మనకి ఈ సంవత్సరం అంతా కూడా మనకు మొన్న మే 14వ తేదీ 2025వ సంవత్సరం తర్వాత నుంచి అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహం భాగ్యంలోకి వచ్చాడు. అంటే అదృష్టం అనేటటువంటిది తులారాశి వారికి వస్తుంది. మరి అప్పుడు దాకా మనకి ఎలా ఉంది పరిస్థితి అంటే కాస్త అప్పుల బాధ ఎక్కువగా ఉంది. ఇప్పుడు అప్పులు అడగడం ఆలస్యం, డబ్బులు చేతి పెట్టుకొచ్చి ఇచ్చేసేవారు. ఒకవేళ మాకు వద్దురా బాబు అప్పు అన్నా సరే కూడా మనకి అప్పులు జేబులో పెట్టేసేవారు. ఆ విధంగా మనకి ఈ యొక్క అందరూ కూడా బిల్డింగ్లు కట్టడము, 4 స్టోరీలు వేయడము, ఇలాగ అంతా కూడా చేశారు. చేసిన తర్వాత మరి ఈ యొక్క శని మనకి షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి చక్కగా రక్షించాడు. ఆ బిల్డింగ్ మీద నుంచి దిగుతూ చాలామంది కింద పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాలు కొంచెం బెణికింది, మొత్తం అసలు యాక్చువల్గా కాలు ఇరిగిపోవాలా, శని రక్షించాడు మీనరాశిలో ఉండి. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. అండ్ ఈ యొక్క తులారాశి వారంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మూర్ఖుల కింద తయారైపోతారు. పంచమ రాహు వల్ల మీకేమవుతుందంటే ఈ యొక్క మొండివాళ్ళు అయిపోతారు. మీరు చెప్పింది అవతలాలను వినమంటారు, కానీ ఆ అవతలాలు చెప్పింది అసలు మీరు వినేటటువంటి సమస్య మీకు ఉండదు. ఇకపోతే లాభములో ఉన్నటువంటి కుజకేతు గ్రహాల ప్రభావం వలన
మనం ముఖ్యంగా కుజుడు మారుతున్నప్పటికీ కూడా రాశుల్లో ఈ యొక్క కేతువు అనేటటువంటి లాభంలో ఉన్నాడు కాబట్టి విదేశాలకు సంబంధించిన వ్యవహారాల్లో మీకు బాగుంటాయి. మీరు చక్కగా ఫారిన్ వెళ్ళొచ్చు. ఫారిన్ వెళ్ళి చదవాలి అనుకునేటటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మీకు చక్కటి ఇవి మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనం ఏమిటండి అని అంటే, విద్యార్థులు కోరుకున్నటువంటి దేశాలలో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కోరుకున్నటువంటి కోర్సులకు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అన్నీ కూడా డబల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక మీ తండ్రి గారు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఆ లావాదేవీలన్నీ కూడా జరగనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క లావాదేవీల నుంచి మీకు రావాల్సినటువంటి సంక్రమించేటటువంటి ఆస్తి అంతా కూడా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులకి మంచి భవిష్యత్తు అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు పదవులు అనగానే మినిస్టర్ పదవులు ఇలాంటివి కాకుండా చిన్న చిన్న రాజకీయ పదవులు కూడా మనకి డిస్ట్రిక్ట్స్లో ఇన్ఛార్జ్ కిందో, రాష్ట్రానికి ఇన్ఛార్జ్ కిందో ఇలా ఇవ్వడం అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మనము ఏం చేయాలండి అంటే, మహిళలు మనం తీసుకున్నప్పుడు ఢిల్లీ ఇలాంటి ఊర్లన్నీ కూడా నార్త్ ఇండియన్ టూర్స్ ఇవన్నీ వెళ్ళడం అనేటటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి దేశ విదేశాలలో మీకు చక్కటి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి బాగా ఆర్జించడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి రాశి వారికి మీరు ఏం చేయాలండి అంటే, మీరు చక్కగా పేదవాళ్ళకి, ముఖ్యంగా నేను పదే ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, పేదవారికి మీరు సహాయం చేసుకోవాలా. అనాథ పిల్లలకి, తర్వాత ఈ యొక్క వికలాంగులకి, ఆ తర్వాత సాధువులకి కంపల్సరీ మీరు ఇట్లాంటివి చేసినప్పుడు మాత్రమే మీ జాతకం ఎక్సిస్తుంది. మీరు చేసేటటువంటి పరిహారాలన్నీ కూడా మీకు పనికొస్తాయి. ఇకపోతే ఇనుప వ్యాపారాలలో మీరు అద్భుతమైనటువంటి సంపాదిస్తారు. స్క్రాప్ ఐరన్ పెట్టి కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐరన్ సప్లిమెంట్స్ అన్నీ కూడా అంది మీకు జాగ్రత్తగా మీరు ముందుకు వెళతారు. హాస్పిటల్స్లో మీకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రిలీవ్ అయ్యి జబ్బులన్నీ కూడా తగ్గిపోయి మీరు ఇళ్ళకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి రాశి వారికి రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా అయితే చిన్న చిన్న పదవులు కూడా వస్తుంటాయి, అలా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, జర్నలిస్టులు, యాంకర్లు ఏకంగా హీరోయిన్లు అయిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళందరూ కూడా, సినిమా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ నెలలో ఈ సంవత్సరం అంతా కూడా ట్రై చేసుకోవాలి. అలాగే మ్యూజికల్ డైరెక్టర్స్ అయిపోవాలని చెప్పి కొన్ని లక్షలాది మంది ఉన్నారండి. వీళ్ళందరికీ కూడా ఆర్టిస్టులు పాపం వాళ్ళు చేయాలని జీవితాలు త్యాగం చేశారు. అగ్ర నటులుగా, అగ్ర హీరోలుగా ఉన్నటువంటి వాళ్ళు, అగ్ర హీరోయిన్లుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ చిన్న వాళ్ళకి కనుక మీరు అవకాశాలు మీరు రికమెండ్ చేస్తేనే వస్తాయట, రెఫరెన్స్ చేస్తేనే వస్తాయట. అలా మీరు చేయకుండా కేవలం మీ బిల్డింగ్లు మీరు కట్టుకుంటూ, మీ సంపాదన మీరు సంపాదించుకుంటూ, మీ ఆస్తులు మీరు దాచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఉసురులు తెగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు రికమెండ్ చేసైనా సరే ఈ ఖాళీగా ఉన్నటువంటి పాపం ఈ ఆర్టిస్టులకి, వీళ్ళకి, చిన్నవాళ్ళకి మీరు సహాయం చేయాలి. ఈ విధంగా తులారాశి వారు పట్టిందల్లా బంగారంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. మొత్తం మనం ఏం చేయాలంటే, ఈ రాశి వారంతా కూడా చక్కగా రావి చెట్టు ఉంటుంది, ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి, రావి చెట్టు మొదల్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్యలో చక్కగా విష్ణుమూర్తి ఉంటాడు, ఆ తర్వాత చిటారు కొమ్మల్లో శివుడు ఉంటాడు, బ్రాంచులన్నిటిలో ఇంద్రాది దేవతలు ఉన్నారన్నారు. కాబట్టి మనం రావి చెట్టుకి నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు మనం ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవాలి. ఇది మొదటిదండి. రెండో రెమెడీ ఏంటంటే, చక్కగా మనకి మర్రి చెట్టు ఓడలు ఉంటాయి, అవి కోసుకొని తెచ్చుకొని మన పూజా మందిరంలో మనం అమ్మవారి పక్కన మనం పెట్టుకోవాలి, నిమ్మకాయ. ఇది రెండోది. ఇక మూడోది, మనము ఈ యొక్క మేడి చెట్టు ఉంటుంది, మేడి చెట్టు, ఆ మేడి చెట్టునే అత్తి చెట్టు అంటాము, ఔదంబర వృక్షము అంటాం. దీనికి నీళ్లు పోసి, ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి దత్తాత్రేయ స్వామి వారు 64 యోగిని గణాలతో ఈ దీంట్లో నివసిస్తారు. కాబట్టి ఈ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేయాలి. ఓం దత్తాత్రేయాయ నమః అంటూ. 3 అయిపోయింది కదా. ఇకపోతే
ఈ యొక్క ఉలవలు ఉంటాయండి, ఆ ఉలవల్ని బాగా నానబెట్టి ఆ ఉలవల్ని మనము ఎద్దులకి ఆవులకి పెట్టాలి. 4. ఐదవది ఏంటి, మనము చక్కగా ఉలవల్ని ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. ఓకే. ఆ తర్వాత ఉలవ చారు కాసి పేదవాళ్ళకి మనం దానం చేయాలి. ఈ విధమైనటువంటి ధూమావతి అమ్మవారిని ఉంటుంది. ఆ ధూమావతి అమ్మవారికి కుంకుమతో పూజ చేయాలా లేకపోతే కుంకుమతో చేయకూడదా కూడా తెలియనటువంటి మహానుభావులు ఉన్నారు ఇప్పుడు. మరి ఈ యొక్క దశమహావిద్యల్లో మేము పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి కుంకుమ ధూమావతి అమ్మవారికి వేసి ఓం ధూమావతి అయిన పార్వతీదేవికి ఎక్కడా కూడా అమంగళం అనేది ఉండదండి. ఆవిడ శుభాలనిచ్చే తల్లి కాబట్టి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీ దరిద్రం పోయి ధనలక్ష్మి వచ్చి సకల సంపదలు కూడా మీ అందరికీ కూడా కలుగుతాయి. ఈ విధమైనటువంటి ఈ యొక్క రెమెడీస్ మీరు చేసుకోవాలా. అంతేకాదు మీకు ఎర్రని కందులు ఉంటాయి కదా, ఎర్రని కందుల్ని ఉడకబెట్టినటువంటి కందుల్ని మీరు చక్కగా పేదవాళ్ళకి మనం పంచాలి. ఈ విధంగా చేయండి. బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. శుభమస్తు.